జ్యూస్ కొట్లా లేదే. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇంట్లో పెరిగడి గారు తీసుకెళ్ళేసి. సార్ ఒక నిమిషం చెప్పండి సార్. రోడ్డు మీద ఎవరో పర్సు పోగొట్టుకున్నారు, అది తీసుకుని లుంగిలో సార్ పెట్టుకున్నారు. సార్ అదేం లేదు సార్, నేనే జాగ్రత్తగా ఉండాలని ఇలా పంచులో పెట్టుకున్నాను. ఇదిగోండి సార్. నా దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ చేతిలో పెట్టాడు. అది ఎవరిదో విచారణ చేసి ఇచ్చేయండి సార్. సరే నేను చూసుకుంటా. ఇచ్చే మిగతా సరే, పనులు చేస్తారు. పదవయ్యా. ఇదిగోండి, ఈ పత్రికలు మీరే ఇస్తారో లేక ఉండిలో వేస్తారో మీ ఇష్టం. ఆ? అలాగే పార్ట్ టైం గా పోలీస్ ఉద్యోగంలో చేరండి, అవార్డులు కూడా ఇస్తారు. హలో బాబు ఎక్కడున్నావు? ఇంకో 5 minutes లో వచ్చేస్తాను చిన్నానా. 5 సంవత్సరాలు వెయిట్ చేసాం, కానీ 5 నిమిషాలు కష్టంగా ఉందిరా. ఏంటి బంగారం, దండాలు పెద్దింటాం గారు. బిడ్డకి పోలియో డ్రాప్స్ వేయాలని తెలీదా? ఆ? దోమల కోసం దోమల వలె వాడాలి. దోమల్ని చంపేడు మనకి మాత్రం మేలు చేస్తుందా? ఇక పెట్టనమ్మా. ఏంటి నాన్న, అత్తయ్య చెప్పింది కరెక్టే కదా. బాగున్నారా మామయ్య? ఏరోనాటికల్ అయిపోయింది మామయ్య, అందుకే మిమ్మల్ని చూసి మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. నువ్వు చాలా పెద్ద చదువులు చదివించినందుకు సంతోషంగా ఉంది, కానీ ఇది చెప్పవలసింది నాకు కాదు, మీ నాన్నకి. లేదు మామయ్య, మీ బంధమే వద్దు అనుకుని మేము దూరంగా వచ్చేసాం. మళ్ళీ నువ్వు వస్తే ఏంటి అర్థం? నా మాట మీద నీకు గౌరవం ఉంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి పో. ఎందుకు నాన్నా? లేదురా, మీ అన్నయ్య బతుకుంటే ఇప్పుడు వాడిలాగే ఉండేవాడు. వాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు వీడిని చూడగానే వాడే జ్ఞాపకం వచ్చాడమ్మా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ఏదైనా? వద్దు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్, నేను ఇప్పుడే వచ్చాను సార్, ఇప్పుడే కలిశాను. ఎవరు? సార్ నాకు ఇవ్వండి. హలో. హలో, చెప్పండి సార్. సార్ వినిపిస్తోందా? హలో సార్. సార్ వినిపిస్తోందా సార్? హలో సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. ఏంటి సార్, మీ ఆఫీసులో కుర్రాళ్ళు ఎవరు లేరా? వెళ్లే దారి కదా అని పంపించాను సార్. ఇదే మీ అమ్మాయి అయితే ఇలా పంపిస్తారా? సారీ సార్. ఇంకెప్పుడు ఇలా చేయకండి సార్. ఓకే సార్. సార్, తర్వాత ఆ డాక్యుమెంట్ విషయం గురించి మనం తర్వాత మీట్ అయి మాట్లాడుకుందాం. అలాగే సార్. ఓకే సార్, బాయ్. మా ఆవిడే వస్తానంది. మా తంగి మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను ఒక్కడే వచ్చాను. అదిగో
మాతంగి వచ్చింది, మీరే అడగండి. నమస్కారం అన్నయ్య. రామ్మా రారా. ఆ, మాతంగి, నా కొడుకు మధుకి మీ అమ్మాయికి సంబంధం మాట్లాడడానికి వచ్చాను. నిన్న మాస్టర్తో కూడా మాట్లాడాను. ఆయన నాకిష్టమేను, మా ఆవిడతోనూ పాపతోనూ మాట మాట్లాడండి అన్నారు. వెంటనే ఒప్పుకుంటారనుకోలేదు నేను. నువ్వేటంటావమ్మా? మన అలవాట్లు పద్ధతుల గురించి మీకు తెలియందేం లేదు. మా అమ్మాయి నచ్చుంటే మీరు తిన్నగా మా అన్న ఇంటికి కదా వెళ్లాల్సింది. ఆయనేగా మేనమావ, అదే కదా పద్ధతి. అన్నయ్య ఊ అంటే వెంటనే మనం తాంబూలాలు మార్చుకుందాం. నా ఇష్ట ప్రకారం అయితే ఎప్పుడూ నిశ్చితార్థానికి ఒప్పుకునేవాణ్ణే. కానీ నేను నా కూతురికి నీకు మర్యాద ఇస్తున్నాను. కానీ మన అమ్మాయి పెళ్లికి ఎవరి అంగీకారం అక్కర్లేదు. తమ్ముడు, ఓ కుటుంబంలో మంచి కార్యం జరగాలంటే బంధాలు అనుబంధాలు మర్చిపోకూడదు. వాళ్ళని ఒకసారి అడగడం మర్యాద. నీకు తెలియని న్యాయమా? మరి నేను వస్తాను. ఆ. అమ్మా మాతంగి, భైరవ నా బంధువమ్మా. వాణ్ణి నేను తీసుకొస్తాను కదా, మీరు బయలుదేరనమ్మా. ఒక్క నిమిషం. భైరవ్ని పిలుస్తాననుకుంటే ఈ సంబంధం మాకు అక్కర్లేదు. ఏమిటండి మీరు? ఇంకోసారి మీ అన్న ముఖం చూడడం నాకు ఇష్టం లేదు. జరిగిపోయిన దాన్ని జరిగిపోయినట్టుగానే ఉండదు. ఏ? మీ అన్నయ్యని చూడాలి, అంతేగా? హ్మ్? అరుగు రా బావా. బావా, రండి. అన్నయ్య, బాగున్నావమ్మా? ఎలా ఉన్నావు బావా? బాగున్నాను బావా. మేమే వద్దాం అనుకున్నాం, ఈలోగా మీరే వచ్చారు. కూర్చో. నువ్వు పెట్టిన మళ్ళీ చెట్టు నుంచి వచ్చింది. ఏంటి బావా? బావా, నేను తట్టుకోగలను, కానీ పెళ్ళైన దగ్గర నుంచి తనే ఏడుస్తూ ఉంది. అదే ఇల్లరికపు అల్లుడుగా మా ఇంటికి నువ్వు వచ్చావంటే... అయ్యో బావా, నీకు తప్పుగా అనిపిస్తే మీ ఇంట్లో కొంచెం చోటివ్వు, మేమే ఇక్కడికి వచ్చి ఉంటాం. లేదు బావా, చిన్న వయసులోనే అమ్మా నాన్నను కోల్పోయి ఒంటరిగా పెరిగిన వాడిని. ఇలాంటి కుటుంబంలోనే నేను ఉండాలి. రా బావా. చాలా థ్యాంక్స్ బావా. భైరవ ఉన్నాడమ్మా? అదిగో చెల్లెమ్మ వస్తోంది. ఏమా బాగున్నావా? రండి పెద్దనాన్న. రామ్మా, బాగున్నావా? చెప్పకుండా వచ్చేసారు. ఒట్టు పెట్టి పిలిచిన గాని రాని రావమ్మ అత్తయ్య వచ్చేసారు. అరే, మీ అందరినీ 2 సంవత్సరాల ముందు మాతంగి పెళ్లిలో చూశాను. కూర్చోండి. ఏవండి, ఇక్కడ చూసారా ఎవరు వచ్చారో? కూర్చోండి, వచ్చేస్తారు. సరేనమ్మా. ఇలా చూడండి అయ్యా, మాస్టర్ వచ్చేలోపు మొత్తం మాట్లాడేసేయండి. అర్థమైందా? అదిగో అబ్బాయి వచ్చేసాడు. రండి, నమస్కారం. నమస్కారం. అందరూ కలిసి వచ్చినట్టున్నారు. ఏంటత్తయ్య, బాగున్నావా? బాగున్నావన్నా? బాగున్నాను. మంచిది, సరైన సమయానికి వచ్చారు. ఇంకా కోళ్లని గంపలు పెట్టలేదు. మీరందరూ ఉండి భోంచేసి వెళ్ళాలే. గుళ్ళో ఏ శుభకార్యం జరిగినా నిన్ను పిలవడానికి వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. నిన్న కుంకుమోత్సవానికి నువ్వు స్వయంగా వచ్చినప్పుడు నిన్ను దూరంగా నిల్చోబెట్టారు. నీకు బాధ అనిపించిందో లేదో, మేము తట్టుకోలేకపోయాం. 5 సంవత్సరాలుగా బిడ్డ పుట్టలేదనే కదా ఈ అవమానం. అందుకే మీకు రెండో పెళ్లికి అమ్మాయిని చూద్దామని. మన సంప్రదాయంలో ఇదేం తప్పు కాదు కదా. అంతెందుకు, మీ పెదనాన్న 3వ పెళ్లి చేసుకోలేదా? వాళ్ళు అడిగావయ్యా. కోడిని కోసి పులుసు పెడతానన్నావుగా, వెళ్ళు. దానికే ఉంది, సంబంధం చూడండి. ఏంటేంటో అన్నారు. సంబంధం మాటెత్తితే భైరవుడు కోపంతో ఊగిపోతాడని వెంటనే ఒప్పేసుకున్నాడు. చూడండి మావా, సంబంధం చూడమన్నది నాకు కాదు, నా పెళ్ళానికి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కాస్త పెద్ద మనిషిలా మాట్లాడవయ్యా. లోపం ఉన్నది నాకు, అలాంటప్పుడు నా పెళ్ళానికి సంబంధం చూడాలి. వెళ్ళి చూడండి. ఎవరిలో లోపం ఉందో తెలియకుండా నాకు రెండో సంబంధం తీసుకొచ్చిన మీరు
లోపం నాలో ఉందని చెప్పినా కూడా నా పెళ్ళానికి సంబంధం చూడనంటున్నారే? ఏ పెళ్ళానికి రెండో పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరా? రంగులో అందంలో తనలాంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు, గుణంలో తాను 1,000,000 మందిలో ఒకటి. అలాంటి ఒకదాన్ని మీరు నాకు రెండో భారీగా తీసుకురాగలరా? నేనిప్పుడు చెప్తున్నాను, మీరు ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నాకు పిల్లలు లేరనే లోటు తెలియనే లేదు. అదొక లోటు అనుకున్నప్పుడే కదా నాకు సమస్య, తనకు సమస్య అని ఆలోచించేవాళ్ళం. అయినా మాకు బిడ్డగా మా మాతంగి ఉందిగా. మాతంగే ఈ ఇంటికి వారసురాలు, మాతంగే మా వంశం. పొండి. ఎలాగయ్యా చెల్లుల్ని వారసురాలుగా చెప్పగలం? మాతంగి పెళ్ళయి 2 సంవత్సరాలు అయి ఉంటది. తనకంటూ ఒక బిడ్డ ఉంటే